ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అంటున్నాడు. ఇది మహా విడ్డూరమైనటువంటి మాట. ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. నిజమా? జన్మదినం అంటే పిల్లలు పుట్టినప్పుడు మహా సంతోషం. ఆడబిడ్డ పుట్టింది అనుకోండి, నాకు మహాలక్ష్మి పుట్టింది అనుకునే వాళ్ళు ఉన్నారు. మగబిడ్డ పుట్టాడు అనుకోండి, వంశోద్ధారకుడు పుట్టాడు అనేవాళ్ళు ఉన్నారు. పిల్లలు పుట్టినప్పుడు సంతోషం, పిల్లలు పుడితే ఆనందం. కానీ ఇంట్లో వ్యక్తి చనిపోయాడు అనుకో, ఆనందమా? బాధ, హృదయం అంతా బరువెక్కుతుంది. కానీ సొలొమోను ఏమంటున్నాడంటే, ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు. పుట్టిన చిన్న బిడ్డ పసికందు ఏమీ మాట్లాడలేదు, కానీ చనిపోయిన పీనుగా శవం ఏమీ మాట్లాడదు, కానీ మనల్ని మనకు అర్థం చేయిస్తుంది. అది మాట్లాడకపోయినా మనకే అర్థమయ్యేటట్టుగా ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఒక పీనుగా పసిబిడ్డ మాట్లాడలేదు, మనకి ఏ ఆలోచనలు రావు. కానీ పీనుగ దగ్గరికి వెళ్తే లోపల నుంచి ఆలోచనల వెల్లువ బయలుదేరుతుంది. ఎన్ని ఆలోచనలు వస్తాయో. అందుకనే మనం ఏదైనా సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వ్యర్థంగా మాట్లాడరు. ఎవరు కూడా నోటుకొచ్చిందల్లా మాట్లాడరు, గంభీరంగా వ్యవహరిస్తారు, అవసరమైన దాన్నే మాట్లాడతారు. ఎవరు వారిని అంత క్రమశిక్షణలో పెట్టారు? ఫిలాసఫీ మాట్లాడతారు, సిద్ధాంతం మాట్లాడుతుంటారు, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుంటారు. ఎవరు వారిని ఆ విధానంలో తీసుకుని వచ్చారంటే, ఏమీ మాట్లాడకుండా పడుకున్నటువంటి ఆ పీనుగా వారిలో ఎప్పటి నుంచో దాగి ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలు బయటకు తీస్తుంది. వారిలో నుంచి జీవితం అంటే ఇంతే అనేటట్టుగా వారిని పురుగొలుపుతుంది, వారిని ప్రేరేపిస్తుంది. కానీ మనం ఎక్కడికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం? పుట్టినరోజుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాం, కానీ చనిపోయిన దగ్గరికి వెళ్ళేదానికి అస్సలు ప్రయత్నం చేయం. ఒకవేళ వెళ్తే ఇంటికి ఒక్కరు వెళ్తారు. మనం చర్చికి వచ్చినట్టుగా ఇంటికి ఎంతమంది వస్తారు? ఒక్కరు. ఎందుకని? అక్కడ భోజనాలు ఉండవు, కూల్ డ్రింకులు ఉండవు, ఎలాంటి మర్యాదలు ఉండవు. కాబట్టి ఒక్కరు. అదే పుట్టినరోజు కార్యక్రమానికి పిలిచారనుకోండి, ఇల్లంతా ప్రయాణం అవుతుంటుంది. తెల్లవారుదాను 3 గంటలకు లేచి స్నానం చేసేవాళ్ళు స్నానము, బొంగడుకునే వాళ్ళు మోహము, ఒక ఆవిడ చీర కట్టుకోవడంలో బిజీ అయిపోతే, ఒక ఆయన ఇంకో దాంట్లో బిజీ అయిపోతే 3 గంటలకు లేచి పొద్దున్నే 9 గంటల వరకు రెడీ అవుతూనే ఉంటారు. ఎందుకని? అది పుట్టినరోజు కదా. మరి ఎంతమంది వస్తారో, ఎంతమందికి చూపించాలో మన సింగారం అంతా. రాత్రి కూడా భోజనం చేయకుండా పడుకుంటారు కొంతమంది. ఎందుకని? రేపు మధ్యాహ్నం తింటాం కదా ఎటు అని. వెళ్ళాల్సింది పుట్టినరోజు పార్టీ కాదంట, వెళ్ళాల్సింది చనిపోయిన దగ్గరికి వెళ్ళాలి. చనిపోయిన దగ్గరికి వెళ్తే మనం కనిపిస్తాం. భవిష్యత్తులో మనం కూడా ఎలాగే పడుకుంటామని. ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. విందు జరిగే ఇంటికి కాదు పోవలసింది, ప్రలాపించే వారి ఇంటికి పోతే మేలు. ఎందుకు మేలు అంటే, ఏలయనగా మరణము అందరికీ వచ్చును, కనుక బ్రతుకువారు దానిని మనసులో పెట్టుదురు. మరణం అనేది కొందరికే కాదు, ప్రతి మానవుడికి వస్తుందంట. కాబట్టి బ్రతుకుతున్న వాళ్ళు దానిని మనసున పెడతారు. వారానికి ఒక 2 పోతున్నారు అనుకో, వారానికి ఒక 2 అంత్యక్రియలకు వెళ్తున్నాం అనుకో, జీవితం బాగుంటుంది నాకు తెలిసి. ఎందుకని? అలా వెళ్ళి వాడిని చూసి జీవితం కాస్త అర్థమై మరలా 3 రోజులు తిరక్కసరిగా ఇంకోటి దగ్గర పోతున్నాం అనుకో, అంటే అలా అందరూ పోవాలని నా ఉద్దేశం కాదు, చెబుతున్నా. అలా పోతూ ఉంటే కనుక నిజం అన్నది బోధపడుతూ ఉంటే, ఎందుకని నేను ఇంత ప్రయాసపడుతున్నానే, వాడేం తీసుకుని వెళ్ళాడు, వీడేం తీసుకుని వెళ్ళాడు అనేటువంటి ఆలోచన రానే వస్తుంది. మా బంధు ఒక ఆవిడ ఉండేది, చనిపోయింది. ఆ మధ్య చనిపోతే ఆవిడని పాతి పెట్టేశాము. మరుసటి రోజు ఆవిడ కూతురు నాతో మాట్లాడుతుంది. మేము బాగా దగ్గర కాబట్టి, ఒరే అమ్మ ఏం తీసుకుని వెళ్ళింది, ఎందుకు అలా అంటున్నావే అంటే, బ్రతుకున్నప్పుడల్లా అక్కడ సెంటు భూమి ఎంత అమ్ముతుంది, ఇక్కడ సరం ఎంత అమ్ముతుంది, ఇలాగే మాట్లాడేది, ఎప్పుడు నోరు తెలిసినా ఇదే మాట్లాడేది, ఏం తీసుకుని వెళ్ళింది తను ఇప్పుడు అని అంటుంది. ఎవరు చెప్పారు ఆ ముక్క తనకి? చనిపోయిన శవం మాట్లాడించింది, అర్థం చేయించింది. పిల్లాడి కంటే పీనుగా ఎక్కువ మాట్లాడుతుంది. మనకి వినే చెవులు ఉంటే కనుక పీనుగా ఎక్కువ మాట్లాడుతుంది. ఈ జీవితంలో ఈ భ్రమలో మునిగిపోయి ఉన్నామే, చెవుడెక్కిపోయి ఉన్నామే ఈ ప్రపంచ పరిస్థితులకి. అలాంటి చెవుటవుతో సైతం గట్టిగా మాట్లాడుతుంది పీనుగా. ఏలైనగా మరణము అందరికీ వచ్చును, కనుక బ్రతుకువారు దానిని మనసులో పెడతారు. మన జీవితాలు ఎందుకని ఇంత అస్తవ్యస్తంగా తయారవుతున్నాయంటే, మనం చచ్చిపోతామని మనకు అర్థం కావటంలే. తెలుసు మనకి చనిపోతామని,
కానీ ప్రవర్తన ఎలాగుంటుందంటే, నేను మాత్రం చనిపోను, ఆ పక్కింటోళ్ళు చచ్చిపోతారు, ఎదురింటోళ్ళు చచ్చిపోతారు, అమ్మ చచ్చిపోతుంది, నాన్న చచ్చిపోతారు, అందరూ పోతారు, కానీ నేను మాత్రం చచ్చిపోను అనేటట్టుగా బ్రతుకుతాం. నిజం. అందరూ చనిపోతారులే అనేటట్టుగా బ్రతుకుతాం, కానీ నేను చనిపోతానా అనేటట్టుగా మనం బ్రతకం. ఆ ఆలోచన సీరియస్గా రాదు మనకి. తెలుసు మనకి మనం చనిపోతామని, కానీ అంత సీరియస్గా మనకు అనిపించదు, నేను చనిపోయే వ్యక్తిని అని అనిపించదు. కనుకనే మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నేను చనిపోతాను అన్నప్పుడు ఆ మాట తీరు వేరేగా ఉంటుంది, ఆ ప్రవర్తన వేరేగా ఉంటుంది, చాలా గంభీరంగా హుందాగా ఉంటుంది.